ఇటీవల మహేష్ బాబును గడ్డం లుక్తో చూడడం అలవాటైపోయింది. ఇప్పటివరకు ఏ సినిమాలోనూ గడ్డంతో కనిపించని మహేష్ బాబు రాబోయే రాజమౌళి సినిమా కోసం గడ్డం పెంచి లాంగ్ హెయిర్తో రఫ్ లుక్తో కనిపించడంతో ఆయన ఫ్యాన్స్ కూడా ఫిదా అయిపోయారు. రాజమౌళి సినిమా కోసం అలా ప్రత్యేకంగా విదేశాలకు వెళ్లి మేకోవర్ అయిన మహేష్ ఇప్పుడు కొత్త అవతారంలో కనిపించాడు. లాంగ్ హెయిర్, గడ్డంను ట్రిమ్ చేసి కీరవాణి తనయుడు శ్రీసింహ ఎంగేజ్మెంట్లో సందడి చేశాడు మహేష్ బాబు. ఇక షూటింగ్కి వెళ్లడమే తరువాయి అనుకున్న టైంలో ఇలా కొత్త లుక్లో దర్శనమివ్వడం అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది. సడన్గా ఇలా లుక్ చేంజ్ చేసి కనిపించడంతో మహేష్ క్యారెక్టర్ లుక్పై ఫ్యాన్స్ గందరగోళంలో పడిపోయారు. ఏదేమైనా రాజమౌళి సూచనల మేరకే మహేష్ లుక్ చేంజ్ చేసి ఉంటారన్నది వాస్తవం. ప్రస్తుతం SSMB 29 సినిమాకు సంబంధించి వర్క్షాప్ జరుగుతోంది. ప్రధాన తారాగణంతో పాటు సాంకేతిక నిపుణులు కూడా హాజరవుతున్నారు. వచ్చే ఏడాది ఆరంభంలో ఈ సినిమా షూటింగ్ మొదలు కానుంది. మరి ఈ సినిమాలో మహేష్ ఫైనల్ లుక్ ఎలా ఉంటుందనేది తెలియాలంటే వచ్చే ఏడాది వరకు ఆగక తప్పదు. పుష్ప 2 ట్రైలర్ లాంచ్ ఈవెంట్ పట్నాలోని గాంధీ మైదాన్లో జరిగింది. ఏ బాలీవుడ్ హీరోకి రానంత జనం ఈ వేడుకలో పాల్గొని సందడి చేశారు. ఫ్యాన్స్ను, జనాలను పోలీసులు కంట్రోల్ చేయలేకపోయారనటంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఈ ఒక్క ఈవెంట్తోనే పుష్ప 2కి, బన్నీకి ఎలాంటి క్రేజ్ ఉందో తెలిసిపోయింది. ఇక ఈ ఈవెంట్లో రిలీజ్ చేసిన ట్రైలర్ గంటల్లోనే కోట్లాది వ్యూస్ను సాధించి రికార్డులను తిరగరాస్తోంది. ఈ సినిమాను నార్త్లో రిలీజ్ చేస్తున్న అనిల్ తడాని తన జీవితంలో నార్త్ ఇండియాలో ఏ సినిమాకు ఇంత భారీ జనసందోహాన్ని చూడలేదని అనేశారు. ఇక తదుపరి ముంబై, బెంగళూరు, హైదరాబాద్, కోల్కతాలో జరుగుతున్న పుష్ప 2 ఈవెంట్స్పై అందరి దృష్టి పడింది. ఇక ఈ సినిమా ట్రైలర్ యూట్యూబ్ను షేక్ చేస్తోంది. 15 గంటల్లోనే 40 మిలియన్ వ్యూస్ సాధించింది. ఇక అత్యధిక లైక్స్, కామెంట్స్ విషయంలోనూ పుష్ప 2 ట్రైలర్ టాప్లో నిలుస్తోంది. టాలీవుడ్ ప్రముఖులు రాజమౌళి, అనిల్ రావిపూడి, రిషబ్ శెట్టి, బాబీ, ప్రశాంత్ వర్మ, బుచ్చిబాబు, అజయ్ భూపతి, హరీష్ శంకర్, మెహర్ రమేష్, హను రాఘవపూడి, శర్వానంద్, సుధీర్ బాబు, కిరణ్ అబ్బవరం, ఆదిసాయి కుమార్, అల్లు శిరీష్ తమ ట్వీట్స్తో ట్రైలర్ను ఆకాశానికెత్తేశారు. అయితే మెగా ఫ్యామిలీ నుంచి ఇంకా ఎవరూ ఈ ట్రైలర్ గురించి స్పందించకపోవడం విశేషం. విశ్వక్సేన్ హీరోగా నటించిన మెకానిక్ రాకీ ప్రీ రిలీజ్ వేడుక ఆదివారం వరంగల్లో జరిగింది. రవితేజ ముళ్లపూడి దర్శకత్వంలో SRT ఎంటర్టైన్మెంట్స్పై రామ్ తాళ్ళూరి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇందులో మీనాక్షి చౌదరి, శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్స్గా నటించారు. 22వ తేదీన విడుదల కాబోతున్న ఈ సినిమా 5 నిమిషాలు కూడా బోరు కొట్టించదంటున్నాడు హీరో విశ్వక్సేన్. ఈ ఈవెంట్లో ట్రైలర్ 2.0ను రిలీజ్ చేశారు. ఈ ఈవెంట్లో ఎంపీ కడియం కావ్య, ఎమ్మెల్యే నాయన్ రాజేందర్ రెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఇదే ఈవెంట్లో క్రిటిక్స్, రివ్యూవర్స్ సినిమా గురించి ఎలా రాసినా, ఎలా కామెంట్ చేసినా వ్యక్తిగతంగా అటాక్ చేయవద్దని కోరాడు విశ్వక్సేన్. తమ సినిమా పెయిడ్ ప్రీమియర్స్ 21న ఉంటాయని, తమ నిర్మాత కాలర్ ఎగరవేసేలా మెకానిక్ రాకీ ఉంటుందని, జాక్స్ బిజోయ్ మంచి పాటలే కాదు అదిరిపోయే RR ఇచ్చారని చెప్పాడు విశ్వక్. తెలంగాణలో ఆరంభమైన ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆంధ్రాలో సక్సెస్ మీట్తో ఎండ్ అవుతుందని చెప్పాడు విశ్వక్సేన్. ఇదే వేడుకలో శ్రద్ధా శ్రీనాథ్ తాను విశ్వక్ తొలి చిత్రం ఫలక్నామా దాస్ని రిజెక్ట్ చేయడానికి కారణం అందులో తన పాత్ర నచ్చకపోవడమేనని వివరించారు. త్రిగుణ్ హీరోగా కళాసృష్టి ఇంటర్నేషనల్, మణిదీప్ ఎంటర్టైన్మెంట్స్పై మహీపాల్ రెడ్డి దర్శకత్వంలో జి. శంకర్, ఎల్. మధు నిర్మిస్తున్న చిత్రం ఉద్వేగం. ఈ సినిమా ట్రైలర్ రామ్ గోపాల్ వర్మ చేతుల మీదుగా రిలీజ్ అయింది. దీప్స్గా హీరోయిన్గా నటించిన ఈ సినిమాలో శ్రీకాంత్ భరత్, సురేష్ నాయుడు, పరుచూరి గోపాలకృష్ణ, శివకృష్ణ, అంజలి ఇతర ముఖ్య పాత్రధారులు. కోర్టు రూమ్ చిత్రాలు అరుదుగా వస్తుంటాయని, ట్రైలర్ చూస్తుంటే తప్పక విజయం సాధిస్తుందనే నమ్మకం కలుగుతుందని అన్నారు రామ్ గోపాల్ వర్మ. దర్శకుడి బలవంతం మేరకు ఈ సినిమాలో నటించారని, మంచి సినిమాగా ఈ ఉద్వేగం నిలుస్తుందని తెలిపారు పరుచూరి గోపాలకృష్ణ. కష్టపడి పైకి ఎదిగిన త్రిగుణ్, కౌశల్కి ఈ సినిమా మంచి పేరు తెస్తుందన్నారు నరేష్. కోర్టు డ్రామాగా ఉద్వేగం ఆడియన్స్ను ఎంగేజ్ చేస్తుందంటున్నారు దర్శకుడు మహిపాల్ రెడ్డి. 20 ఏళ్ల తర్వాత కూడా వెనక్కి తిరిగి చూసుకుంటే ఇది నేనే చేశానని గొప్పగా చెప్పుకునే సినిమా ఉద్వేగమని త్రిగుణ్ అన్నాడు. మరి 22న విడుదల కాబోతున్న ఉద్వేగం వీరందరి నమ్మకాన్ని ఏ మేరకు నిలబెడుతుందో చూడాలి. దుల్కర్ సల్మాన్ పేరిప్పుడు మలయాళంలో కంటే తెలుగులోనే క్రేజియస్ట్ హీరోగా మారిపోయాడు. ఇటీవల విడుదలైన లక్కీ భాస్కర్ 100 కోట్ల క్లబ్లో చేరడంతో దుల్కర్ తొలి 100 కోట్ల మూవీగా రికార్డ్స్లోకి ఎక్కింది. తెలుగులో ఈ సినిమాతో హ్యాట్రిక్ హిట్ కొట్టేశాడు దుల్కర్. అంతేకాదు తన అతిథిగా నటించిన కల్కి 2898 ఏడి కూడా బంపర్ హిట్ కావడం తనని లక్కీ హీరోగా మార్చింది. 100కి 100% విజయాలతో టాలీవుడ్లో మోస్ట్ వాంటెడ్ హీరోగా మారిపోయాడు దుల్కర్. ఇక దుల్కర్ యాక్ట్ చేసిన తొలి తెలుగు సినిమా మహానటి దాదాపు
85 కోట్లు, సీతారామం 90 కోట్లు వసూలు చేయగా ఇప్పుడు లక్కీ భాస్కర్ 100 కోట్ల క్లబ్లో చేరింది. దుల్కర్ కెరీర్లో టాప్ 3 వసూళ్లను సాధించిన సినిమాలివి. ఇలా మాతృభాష నుంచి కాకుండా ఇతర భాషల్లో నటించిన సినిమాలతో ఈ ఫీట్ సాధించిన తొలి హీరో కూడా దుల్కర్నే. ఇది నిజంగా రేర్ ఫీట్. రాబోయే కాలంలో ఈ రికార్డును తిరగరాసే హీరో కనబడ్డం లేదు. దుల్కర్ ప్రస్తుతం స్వప్న సినిమాపై పవన్ సాధినేని దర్శకత్వంలో రూపొందుతున్న ఆకాశంలో ఒక తార సినిమాలో నటిస్తున్నాడు. ఇందులో సాయి పల్లవి హీరోయిన్గా నటించనుంది. ఈ సినిమా కూడా పక్కా 100 కోట్ల సినిమా అనే టాక్ నడుస్తోంది. ఇది కాకుండా రానాతో కలిసి ఓ సినిమా చేయడానికి కమిట్ అయ్యాడు దుల్కర్. మరి రాబోయే సినిమాలతో దుల్కర్ తన రికార్డును మరింతగా మెరుగుపరుచుకుంటాడేమో చూడాలి.